హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. ఈ వీడియోలో మనం మీ సేవ సిటిజన్ పోర్టల్ ద్వారా మనకంటూ సొంతంగా ఒక మీ సేవ అకౌంట్ను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు కూడా సొంతంగా ఒక మీ సేవ అకౌంట్ కావాలంటే ఈ వీడియో చూడడం ద్వారా ఆ అకౌంట్ను ఎలా క్రియేట్ చేసుకోవచ్చో మీరు తెలుసుకోవచ్చు. సరే, నేను ఈ వెబ్సైట్ యొక్క లింకును వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మీరు గూగుల్లో ఏపీ మీ సేవ సిటిజన్ పోర్టల్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్లోకి రావచ్చు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్లో న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా న్యూ రిజిస్ట్రేషన్ అని ఒక ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఫామ్ను ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు క్రియేట్ ప్రొఫైల్ దగ్గర డిజైడ్ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఒక ఐడిని క్రియేట్ చేసుకోండి. అది లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఉండేటట్లు చూసుకోండి. తర్వాత మీకు కింద పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అదే పాస్వర్డ్ను కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేది అడుగుతుంది. వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్? ఇలా దీనికి యువర్ ఆన్సర్ దగ్గర ఏదో ఒక ఆన్సర్ను ఇవ్వండి. అంటే మీ స్కూల్ నేమ్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో ఈమెయిల్ దగ్గర మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. అదే ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ ఈమెయిల్ దగ్గర ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఎక్స్ట్రాగా ఏదైనా ఈమెయిల్ ఐడి ఉంటే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ దగ్గర ఎంటర్ చేయవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత మొబైల్ నెంబర్ దగ్గర మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీరు ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్లో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఎంటర్ చేసిన తర్వాత దాని పక్కన డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్లో మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్ లైన్ 1, లైన్ 2లో మీ అడ్రస్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఈ వివరాలను కూడా ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మనకు క్రింద సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది రావటం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఉన్నటువంటి ప్లీజ్ ఎంటర్ యువర్ వన్ టైం పాస్వర్డ్ అనే బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద ఉన్నటువంటి క్యాప్చాను పక్కన కనిపిస్తున్నటువంటి క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది ఇలా వస్తుంది. ఈ లింక్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీకు ఇలా కంగ్రాచులేషన్స్, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, యువర్ అకౌంట్ ఈజ్ నౌ యాక్టివ్, యు మే నౌ లాగిన్ అని చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ అకౌంట్ ద్వారా మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ కోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది మేము మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ ద్వారా మేము చూపిస్తాము. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా మాకు కామెంట్ చేయవచ్చు. 24 hours లోపు మీ కామెంట్కి అయితే మేము తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Flying Bird, always at your services. Stay
you for next video.